ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే గత 15-20 రోజులుగా ఈ తిరుమల లడ్డు చుట్టూ రాజకీయం జరుగుతోంది. తిరుమల లడ్డులో ఏం కలిసింది, ఏంటి, జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, రకరకాల వార్తలు అవి కాస్త భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నాయి. కాస్త కాదు, చాలా ఎక్కువగానే దెబ్బతీస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. అసలు కల్తీయే జరగలేదు అని చెప్పి వైసీపీ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటే సిట్ రిపోర్ట్ ఇచ్చింది కల్తీ జరిగిందని. జంతు కొవ్వు ప్రస్తావన ఎక్కడా లేదు, కానీ జంతు కొవ్వు కలిసింది అని చెప్పి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నిన్న ఈ తిరుపతి లడ్డూతో పాటు చంద్రబాబు నాయుడు శ్రీశైలం లడ్డూను కూడా ఇంక్లూడ్ చేశారు. శ్రీశైలం లడ్డూలో కూడా కలిసింది, అపవిత్రత జరిగింది, కల్తీ జరిగింది అని చెప్పి నిన్న కర్నూలు సభలో ఆయన మాట్లాడిన పరిస్థితి. అండ్ ఈ బాత్రూమ్ కెమికల్స్ కలిసాయి అని చెప్పి మళ్ళీ చెప్పడం అనేది కాస్త అంటే మరింత వివాదానికి కారణమైంది. అసలు చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఏమన్నారు నిన్న సభలో అన్నది ఒకసారి విందాం. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. 5 సంవత్సరాలు. సో పార్టీలకు అతీతంగా హిందువులందరూ కూడా ఎంతో మనోవేదన చెందుతూ ఉన్నారు. ఏంటి పవిత్రమైన తిరుమల లడ్డు చుట్టూ ఇప్పుడు రాజకీయాలు జరగడం ఏంటి, దానిలో జంతు కొవ్వు, పంది కొవ్వు అని రకరకాల వార్తలు రావడం ఏంటి అని చెప్పేసి. జగన్ తగ్గడం లేదు, చంద్రబాబు తగ్గడం లేదు, దీన్ని రాజకీయాలకు వాడేసుకుంటూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి. ఏ రకంగా చూడాలి ఎంజీ రావు గారు? హిందూ మతానికి జగన్, చంద్రబాబు ఇద్దరు కూడా ద్రోహం చేస్తూ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలా? ఎస్ అండి, ఒక హిందూ భక్తులు ఒక దేవాలయానికి, ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడైనా, లేకపోతే ఒక జ్యోతిర్లింగం లాంటి శ్రీశైలం వెళ్ళినా, శ్రీరాముడు జన్మించిన అయోధ్య పట్టణం వెళ్ళినా, కాశీ వెళ్ళినా, మొట్టమొదటిగా వాళ్ళు దైవ దర్శనంతో పాటు దానికి సమానమైన స్థాయిలో ఉండేది అక్కడ ప్రసాదాన్ని స్వీకరించడం. ఆ ప్రసాదాన్ని స్వీకరించకపోతే ఆ యొక్క దైవ దర్శనం వాళ్ళకి అవ్వలేదు అన్నట్టే ఫీల్ అవుతారు. 2 ఆ ప్రసాదాన్ని తెచ్చి మళ్ళీ వాళ్ళు ఇళ్ల దగ్గరకు వచ్చి పూజ చేసుకుని చక్కగా అక్కడ ఉన్న వాళ్ళకి, ఆత్మీయులకి అందరికీ ప్రసాదించి నేను వెళ్ళాను అని వాళ్ళకు కూడా దైవ దర్శనాన్ని మనోగతంగా అంతర్ముఖంగా కలిగిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు చూడండి, తిరుపతి ప్రసాదం కానీ, అయోధ్య నుంచి కానీ, శ్రీశైలం నుంచి కానీ అన్నవాళ్ళ లాంటి ప్రసాదాలు వస్తే వెంటనే ఆ ప్రసాదాన్ని అడుక్కునైనా తింటారండి హిందువులు. ఎందుకంటే ఆ ప్రసాదంలోనే దైవ దర్శనం అయిపోతుందనమాట. దైవ దర్శనం కంటే ఎక్కువ ప్రసాదాన్ని స్వీకరించడం, అంతటి శక్తివంతమైన ప్రసాదాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో దారుణమైన క్రూడ్ పాలిటిక్స్ వాడుకుంటున్నారు. చాలా దిగ్భ్రాంతికరమైన, ఒక జుగుప్సాకరమైన పదాలను మనం అంటే జుగుప్సాకరం అనేది చాలా దారుణమైన స్థితిలో ఉపయోగించే తెలుగు పదం అనమాట. ఆ పదాన్ని వాడుతున్నానంటే ఎంతటి దారుణమైన అధమ స్థితికి రాజకీయాలు వెళ్ళినాయో చెప్పొచ్చు. ఇక్కడ తప్పు ఎవరిదాన్ని నేను ఇంకా మాట్లాడడం లేదు. ముందు మీద హిందూ మతంలో ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రాజకీయాలకి వాడుకొని తర్వాత ఈ కల్తీ జరిగిందా లేదా అనేది కాదు, కల్తీ జరిగింది అనేది అర్థమైపోతుంది. అంటే ఇది యానిమల్ ఫ్యాట్తో జరిగిందా, కెమికల్స్తో జరిగిందా అంటే ఏది జరిగినా ఇది కల్తీ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు మిల్క్ వాడవాలని, అంటే పవిత్రమైన మిల్క్ చూడండి, హిందూ ధర్మం ప్రకారం భగవంతుడికి సమర్పించేది అరటిపండు కానీ కొబ్బరికాయని. అరటిపండు ఎందుకు సమర్పిస్తారు చూడండి, లోపల కారణం ఉంటుంది. కొబ్బరి ఎందుకు సమర్పిస్తారంటే న్యాచురల్ వాటర్ ఉంటుంది. తర్వాత తేనె ఎందుకంటే పవిత్రతకి. తర్వాత కొన్ని వస్తువులు సమర్పించిన కొన్ని పూజలు చేసి సమర్పిస్తూ ఉంటారన్నమాట. మరి ఇక్కడ చాలా పవిత్రమైన విషయాన్ని అపవిత్రం ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ ప్రకారం అక్కడ కెమికల్స్, ఇప్పుడు సిట్ సిబిఐ ఇచ్చిన దాని ప్రకారం నాన్ మిల్క్ ఐటమ్స్ కెమికల్ వాడడం జరిగింది. అది కల్తీ అనండి. అక్కడ యానిమల్ ఫ్యాట్ ఉన్నా, యానిమల్ ఫ్యాట్ లేకపోయినా ముందు అది కల్తీయే. అంటే టెంపుల్లో పిల్లలు చక్కగా అందరూ తినేది, పిల్ల పాపలో అందరూ తినే ప్రసాదంలో నాన్ మిల్క్ ఎందుకు వాడాలి? అది కల్తీయేనండి.
దిస్ ద వెరీ వెరీ డేంజరస్, అది సిన్ అండి. దానికి అప్పుడు వైసీపీ ప్రభుత్వం క్షమాపణ వేడాల్సిందే, అంతేకాని సమర్థించుకోవడానికి ఏ మాత్రం అబ్జల్యూట్లీ దే డోంట్ హ్యావ్ ఈవెన్ 0.0% రైట్ అనమాట. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ వేడవలసింది ఆ సమయంలో. తర్వాత ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఇచ్చింది, యానిమల్ రిపోర్ట్ ఇచ్చిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటుందన్నమాట. కానీ ఇంకొకటి, ఇక్కడ కూటమి ప్రభుత్వం అక్కడ కల్తీ అయ్యిందని అది కరెక్టే, కల్తీ అయింది. ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ కూడా ఇచ్చింది, నాన్ మిల్క్ వాడారు 5 సంవత్సరాల పాటు, బోలే బాబా ఉత్తరాఖండ్ నుంచి వచ్చి, చాలా దారుణం అనమాట. అది కల్తీ, తిరుగులేదు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం దీన్ని బహిరంగంగా చెప్పడం తప్పు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం లడ్డూలు తినేసాం 5 సంవత్సరాల పాటు, అది కల్తీయో ఏదో ముందు తినేసిన తర్వాత ఇప్పుడు కల్తీ జరిగిపోయింది, నువ్వు యానిమల్ ఫ్యాట్ తిన్నావంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అదే సుప్రీంకోర్టు చెప్పింది, గుర్తుపెట్టుకోవాలి. మనోభావాలు అంటే ఇది కల్తీ జరగడం నిజమే, కానీ బహిరంగంగా కల్తీ జరిగింది అని చెప్పడం చాలా తప్పు. మళ్ళీ ఇప్పుడు తిరుపతి నుండి శ్రీశైలం జ్యోతిర్లింగం, గుర్తుపెట్టుకోవాలి, జ్యోతిర్లింగం. అక్కడ నుంచి మళ్ళీ అయోధ్య ప్రసాదం కూడా అయ్యింది, ఎందుకంటే బోలేబాబా అక్కడ కూడా ప్రసాదాలు పంపించడం జరిగింది. శ్రీశైలంలో కూడా ఈ బోలేబాబా కంపెనీ తేనె నెయ్యి అయ్యి పంపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జరిగినాయి. కానీ మళ్ళీ అయోధ్య, మళ్ళీ ఇవంతా బహిరంగంగా మాట్లాడడం ఇదంతా చాలా తప్పండి. అందువల్ల భక్తుల మనోభావాలు ఏదో తినేశారు, ఈ తిన్నదాన్ని నువ్వు మళ్ళీ యానిమల్ తిన్నావంటే వాళ్ళు ఇంకా మనోభావాలు దెబ్బతింటాయి. దీనివల్ల ఏం జరిగిద్దంటే ఒక హిందూ మత ధర్మానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, బోత్ వైసీపీ కూటమి ప్రభుత్వాలు. ఎందుకంటే భక్తులు వెళ్ళి ఈరోజు తిరుపతిలో ఈ రోజు చూస్తే లక్షల మంది భక్తులు ఉంటారు. ఈరోజు శ్రీశైలం చూస్తే మొత్తం ఆల్ ఇండియా నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ ఇది 2 చాలా పెద్ద టెంపుల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి మానడం ఎవ్వరూ మానరు, పాన్ ఇండియా అన్నది వరల్డ్ వైడ్ వస్తారు. శ్రీశైలం ఎవ్వరూ మానరు, జ్యోతిర్లింగం. మరి అక్కడికి వచ్చేవాళ్ళు ప్రసాదం తినాలా లేదా మీరే చెప్పండి. కూటమి చెప్పాలా, వైసీపీ చెప్పాలి. ఇప్పుడు శ్రీశైలంలో వచ్చి ప్రసాదం కొనుక్కోవాలా లేదా, తిరుపతి వచ్చి ప్రసాదం కొనుక్కోవాలా లేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నమ్మకం, ఫెయిత్ అనేది అత్యంత ప్రధానం అనమాట. ఈ నమ్మకం, ఈ లడ్డు, ఈ టెంపుల్ మాకు చక్కగా తయారు చేసి పెడుతుంది అని ఒక అమ్మ పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక తల్లి బిడ్డకి అన్నం పెట్టేటప్పుడు బిడ్డ ఈ ప్రపంచంలో అనుమానించింది ఎవరినంటే అమ్మనే. మళ్ళా రెండో విధానం, భక్తులు టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రసాదం తినేటప్పుడు అదే ఒక అమ్మ పెట్టినప్పుడు ఎలా అయితే అనుమానించారో, ఎంత నమ్మకంతో తింటారో అలా తింటారు ప్రసాదం. ఈరోజు మీరు మాట్లాడేది ఏంటంటే అమ్మ పెట్టే ముద్దని మీరు అవమానించండి అని చెప్తున్నారు, అనుమానించండి అని చెప్తున్నారు అన్నమాట. అంతే, నేను పార్టీల పరంగా మాట్లాడడం లేదు. కాబట్టి లడ్డూ వ్యవహారాన్ని రాజకీయాల్లోకి లావడం చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి వైసీపీ ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ రిపోర్టు లేకపోతే సిట్ రిపోర్టు ప్రకారం అప్పుడు కెమికల్ జరిగినాయి. ఇప్పుడు వైసీపీ వైసీపీ మస్ట్ యాక్సెప్ట్, కన్ఫెస్ దట్ దిస్ ఇస్ ద రాంగ్, మా గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయలేకపోయింది, నేను తప్పు చేశాను అని అక్కడ ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ వేడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. తర్వాత కూటమి ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం టెంపుల్ లాక్కూడదు, వైసీపీ తప్పు చేసింది అని బహిరంగంగా మాట్లాడకూడదు. మాట్లాడితే హిందూ ధర్మానికి మోసం చేసినట్టే. కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని స్టాప్ చేయాలి. ఈ విషయాన్ని ప్రజలు చాలా దారుణంగా చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. దే డోంట్ హ్యావ్ వాయిస్, యూ హ్యావ్ ది వాయిస్. మీకు మీడియాలో ఉన్నాయి, మీరు మాట్లాడగలుగుతారు. బట్ కోట్లాది మంది భక్తులు ఏమనుకుంటున్నారో మీరు గమనిస్తున్నారండి. చాలా ప్రమాదం అనమాట. ఇది హిందూ ధర్మానికి సంబంధించిన ఒక పెద్ద వ్యవహారం, ఒక హిందూ నమ్మకానికి సంబంధించిన ఒకటి. టెంపుల్ని, వెంకటేశ్వర స్వామిని, అదేవిధంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని, అయోధ్య శ్రీరామచంద్రుడిని వాళ్ళు ప్రసాదం రూపంలో దర్శించుకుంటారు. ఆ ప్రసాదం అపవిత్రమని మీరు చెప్తున్నారు. ఈ మాట పలకొచ్చా లేదా అనేది మీ అంతరాత్మలకే మాట్లాడాలని విషయం. యాక్చువల్గా ఇది విశ్లేషణ చేయడం కాదు, డైరెక్ట్గా సంబోధించి మాట్లాడవలసిన పరిస్థితి ఇక్కడ క్రియేట్ అయిపోయిందనమాట. చాలా జుగుప్సాకరంగా, చాలా హేయంగా ఇది కనపడుతుందనమాట. అపవిత్రం చేయండి. తల్లి బిడ్డకి ప్రసాదించే ఒక గోరు ముద్దల్ని అనుమానించండి అని చెప్పడం అనమాట. ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రసాదంలో కల్తీ కలవడం అంటే ఇది చాలా తప్పు. ఇక్కడ నుంచి దాన్ని కట్టబెట్టాలి. 2, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రసాదాలు, ఈ వ్యవహారాలు ఎంటైర్ ఇండియా ఈజ్ అబ్జర్వింగ్, ఎంటైర్ వరల్డ్ ఈజ్ అబ్జర్వింగ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రపంచానికి అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇండియాకి అవసరం లేదు. కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి కావాలి, పాన్ ఇండియన్ గాడ్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం. కాబట్టి ఈ శ్రీశైలం అక్కడికి వచ్చేది ఎంటైర్ ఇండియా ఈజ్ అబ్జర్వింగ్. కాబట్టి మనం ఎక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇంకొక విషయాన్ని కూడా చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అన్నారన్నమాట, సనాతన బోర్డు ఉండాలి అని. అసలు ఇప్పుడు ఈ టెంపుల్స్ ప్రభుత్వం జోక్యం ఏంటి? ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ దీనిపై చర్చ జరగాలి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు తిరుపతిలో నామినేట్ చేయడం ఏంటండి? రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా
కొంతమంది అక్కడ వైన్ వ్యాపారస్తులు కూడా తిరుమల తిరుపతి బోర్డులో ఏంటండి? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? టీటీడీ బోర్డులో ఒక వైన్ బిజినెస్లో సంబంధం ఉన్నవాళ్ళు వాళ్ళకి బోర్డులో ఉండడం ఏంటి? ఇది యాక్సెప్టబులా? అసలు ఏ పార్టీ వస్తే, ఏ ప్రభుత్వం వస్తే ఆ పార్టీ నియమించడం ఏంటి? టీటీడీ బోర్డుని, శ్రీశైలం బోర్డులనేది ఇది మారాలి. ఇది ఏంటి? దానికి ఇండిపెండెన్స్ ఉండే విధంగా ఏం జరగాలి? దీనిపై చర్చ జరగాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందనమాట. అంటే ఎవరు వస్తే వాళ్ళు, ఎవరు వీళ్ళు వచ్చి అపవాది చేశారు, వాళ్ళు వచ్చి ఇది చేశారు, వీళ్ళు యాంటీ హిందూస్ అని కాకుండా ఎవరు వచ్చిన ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ టెంపుల్ ట్రస్ట్ బోర్డులు మనకు ఉంటే ఆ పవిత్రతను వాళ్ళు నిలబెడతారు. మరి దాని విధంగా చర్చ చేయండి. కూటమి వైసీపీ కూర్చుని చర్చించండి. ఈ టెంపుల్కి ఇండిపెండెంట్ ఎలా ఉండాలి, ఆ పవిత్రతను రక్షించుకునే వాళ్ళు ఉండాలి. పార్టీలతో సంబంధం లేని విధంగా అక్కడ మెంబర్స్ అపాయింట్మెంట్ అయ్యేటట్టు చూస్తే చాలా అవినీతిని ఆపొచ్చు. అవినీతి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ పవిత్రకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియాలోనే ఇంపార్టెంట్ డిస్కషన్ ఏపీ నుంచే స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటే. ఇప్పుడు అయోధ్య చూసినా, కాశీ చూసినా, ఎక్కడ చూసినా రాజకీయాలు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి లెటర్లు ఇవ్వడం ఏంటంటే అది విఐపి కల్చర్. తిరుపతి నిండా విఐపి కల్చర్, దారుణమైన కల్చర్ ఉంది, విఐపి కల్చర్. అలాంటి కల్చర్లు ఆపేద్దాం. ఇప్పుడు ఈరోజు వారణాసి వెళ్తే చక్కగా కనీసం దర్శనం చేయగలుగుతారు, కేదార్నాథ్ వెళ్తే దర్శనం చేసుకోగలుగుతారు. ఈ తిరుపతి వస్తే మాత్రం ఎవ్వరూ కూడా ప్రశాంతంగా దర్శనం, ఎక్సెప్ట్ విఐపీలు అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఒక అద్భుతమైన టెంపుల్కి సంబంధించిన పవిత్రత. అక్కడ టెంపుల్ ఇండిపెండెంట్ అంటే సనాతన బోర్డులు పెడతారు, ఏది పెడతారో అది దాన్ని చర్చ, పర్మనెంట్ సొల్యూషన్ చూడాల్సిందిగా ఈ టైంలో మనం చర్చించవలసిన అత్యంత ప్రధానమైన విషయం.